ఒకప్పుడు టీవీ నటులకి పాపులారిటీ, క్రేజ్, రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది. ప్రస్తుతం సినిమాతో పాటు బుల్లితెర ఇండస్ట్రీకి కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. నిర్మాణ విలువలు పూర్తిగా మారిపోయాయి. సోషల్ మీడియాలో సీరియల్స్ కి పాపులారిటీ, ఫ్యాన్ బేస్ చాలా అంటే చాలా పెరిగింది. బుల్లితెర ఇండస్ట్రీ ఆర్టిస్టులు కూడా సోషల్ మీడియాలో భయంకరమైన క్రేజ్ ఏర్పడింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జనాలు గుర్తిస్తున్నారు. టీవీ ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో కుమ్మేస్తున్న ఈ హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే మైండ్ పోతుంది. బుల్లితెర హీరోలు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో ఈ వీడియోలో మనం చూద్దాం. ప్రేమ ఎంత మధురం సీరియల్లో హీరో ఆర్యవర్ధన్ గా నటిస్తున్న శ్రీరామ్ అత్యధిక పారితోషికం తీసుకునే బుల్లితెర హీరోల్లో ఒకరు. శ్రీరామ్ రోజుకి 40,000 రూపాయల పారితోషికం తీసుకుంటారంట. అతను నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కార్తీక దీపం సీరియల్లో హీరో డాక్టర్ బాబుగా నటించిన నిరుపం పరిటాల ఈ సీరియల్ కి రోజుకు 40,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిరుపం పరిటాల రోజుకి 30,000 నుంచి 40,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు. ఈటీవీ ప్రభాకర్ ఒకప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీని ఏలిన నటుడు. అతన్ని బుల్లితెర మెగాస్టార్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఆయన అప్పుడప్పుడు నటిస్తున్నప్పటికీ పారితోషికం విషయంలో మాత్రం ప్రస్తుత బుల్లితెర హీరోలతో సమానంగా తీసుకుంటున్నారు. ప్రభాకర్ రోజుకి 35,000 నుంచి 40,000 వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. చక్రవాకం, మొగిలి రేకులు లాంటి సూపర్ హిట్ సీరియల్స్ తో అలరించిన ఇంద్రనీల్ సీరియల్ హీరోలకు కూడా ఫ్యాన్ బేస్ ని తీసుకొచ్చిన నటుడుగా పేరు పొందారు. రీసెంట్ గా గృహలక్ష్మి సీరియల్లో సామ్రాట్ గా నటించారు. ఆ సీరియల్ కి అతను రోజుకి 30,000 పైనే పారితోషికం తీసుకుంటున్నారు. కార్తీక దీపం సీరియల్ ముగిసిన తరువాత అదే సమయంలో బ్రహ్మముడి అనే సీరియల్ మొదలైంది. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో ఇదే టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇక ఈ సీరియల్లో హీరోగా నటించిన మానస్ రెమ్యునరేషన్ అక్షరాల 25,000 అంట. గుప్పెడంత మనసు సీరియల్లో హీరోగా నటిస్తున్న కన్నడ యాక్టర్ ముఖేష్ గౌడ పారితోషికం మొదట్లో 15,000 కన్నా తక్కువగా ఉండేదట. ఈ సీరియల్ సూపర్ హిట్ అవడంతో అతని పారితోషికం భారీగా పెరిగింది. ప్రస్తుతం అతను రోజుకి 20 నుండి 25,000 వరకు పారితోషికం తీసుకుంటున్నారు. కళ్యాణ వైభోగమే సీరియల్ హీరోగా నటించి పాపులర్ అయిన విజయ్ సన్నీ ఆ తరువాత బిగ్ బాస్ 5 లో విన్నర్ కావడంతో రెమ్యునరేషన్ రేంజ్ మారిపోయింది. కళ్యాణ వైభోగం సీరియల్ కి రోజుకి 10 నుంచి 15,000 వరకు పారితోషికం తీసుకున్న సన్నీ ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి పెట్టాడు. ఒకవేళ సన్నీ సీరియల్స్ లో నటించుంటే రోజుకి 30 నుండి 40,000 వరకు పారితోషికం తీసుకుంటూ ఉండేవాడు. ఒకప్పటి వెండితెర హీరో సాయి కిరణ్ బుల్లితెరపై అనేక సీరియల్స్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్లో నటిస్తూ ఉన్నాడు. ఆయన రోజుకి 30 నుండి 30,000 వరకు పారితోషికం తీసుకుంటున్నారట. జానకి కలగనలేదు సీరియల్లో హీరోగా నటిస్తున్న అమర్దీప్ చౌదరికి రోజుకి 20,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. నాగపంచమి సీరియల్లో స్వామీజీగా నటిస్తున్న నంబూద్రి కన్నడ ఇండస్ట్రీలో సీనియర్ హీరో. నంబూద్రి రోజుకి 25,000 రూపాయల పారితోషికం అందుకుంటున్నారట. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో హీరోగా నటిస్తున్న కన్నడ బుల్లితెర హీరో నిరంజన్ రోజుకి 20,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. దేవత సీరియల్లో హీరోగా నటించిన అర్జున్ అంబటి రోజుకి 15,000 నుండి 20,000 వరకు పారితోషికం ఛార్జ్ చేసేవారట. ప్రస్తుతం తాను చేస్తున్న అగ్ని పరీక్ష సీరియల్ కి 30,000 పైనే తీసుకుంటున్నారట. మొగలి రేకులు, వరూదిని పరిణయం, ఆమెకథ వంటి సీరియల్స్ తో ఆకట్టుకున్న రవికృష్ణ రోజుకి 15,000 నుండి 20,000 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడని సమాచారం. కానీ అతను పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టడంతో సీరియల్స్ ని ఆపేయడం జరిగింది. ముత్యాల ముగ్గు, నా పేరు మీనాక్షి, కథలో రాజకుమారి, కళ్యాణం కమనీయం సీరియల్స్ లో హీరోగా నటించిన మధుసూదన్ రోజుకు 15,000 నుండి 20,000 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారట. చూశారు కదా మన బుల్లితెర హీరోల రెమ్యునరేషన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.